ఆఫీస్ అనేది ఇందాక సార్ కూడా చెప్పారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారినప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి మేము కాపాడుకున్నాం సార్. మళ్ళా ఆ సమస్య ఇప్పుడు తలెత్తింది. కాబట్టి ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మన గవర్నమెంట్ ఇది. ఎందుకంటే స్టేట్ లో మనం రూలింగ్ లో ఉన్నాం, సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నాం. వాస్తవం. ఎందుకంటే మనం ఇప్పుడు కానీ చేసుకోకపోతే కర్నూలుకి మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను కూడా. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇక్కడి నుంచి డివిజన్ ఆఫీస్ తరలిపోదని చెప్పేసి మీకు గట్టిగా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మనం రూలింగ్ పెట్టుకొని మనం రూలింగ్ లో ఉన్నాం. మెయిన్ గా గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి 1-2 సార్లు కాదు 1-10 సార్లు తిరిగాను సరే అవసరమైతే నేను అన్ని మెట్లు ఎక్కేసి ఈ ఆఫీస్ ఇక్కడ సాధ్యమైన తొందరలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తోటి నేను చర్య తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను. ఇకపోతే మెయిన్ గా మనకు ఒక డివిజన్ ఆఫీస్ కట్టింటే సరిపోదు. గోడౌన్స్ మనకు గోడౌన్స్ వచ్చినప్పుడు ఆ డివిజన్ ఆఫీస్ కి వాల్యూ ఉంటుంది. ఇక్కడ గోడౌన్స్ ఉన్నాయి. ఇంత ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి ఈ స్టాక్ పాయింట్ బఫర్ పాయింట్ అన్నప్పుడు ఆ డివిజన్ ఆఫీస్ కూడా కొంచెం వాల్యూ ఉంటుంది. ఓన్లీ ఆఫీస్ కట్టుకుని మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి గోడౌన్స్ మస్ట్ అండ్ షుడ్ కావాలి. కాబట్టి 5,000 మెట్రిక్ టన్నులు మనం మీటింగ్ అడిగాం. మన స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో 5,000 మెట్రిక్ టన్స్ అడిగాం. కానీ ఇందాక మన డివిజన్ మేనేజర్ గారు సార్ 10,000 మెట్రిక్ టన్నులు ఉంటే చాలా మంచిదన్నారు. సరే నేను ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకా రెఫరెండం చేయలేదు కాబట్టి రేపు పార్లమెంట్ సమావేశాలు, రేపు బడ్జెట్ సమావేశాలు రేపు 28వ తారీఖు స్టార్ట్ అవుతాయి. అందులో భాగంగా నేను వెళ్ళినప్పుడు అది మీ ఎండీ గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడతాను ఎంతో. ఎందుకంటే మనకు ఎంత కెపాసిటీ తెచ్చుకుంటే అంత మంచిది మన జిల్లాకు. కాబట్టి మనం ముందు మనకి ఎన్ని ఎకరాలు కావాలా ఆ సైట్ లొకేషన్ ఇంపార్టెంట్. నేను టీజీ భరత్ గారితో కూడా మినిస్టర్ గారితో నేను పర్సనల్ మాట్లాడుతూ ఈ విషయం, ఈ గోడౌన్స్ విషయం, ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ కావాలి మనకు. ఇందాక నాకు సార్ దగ్గర వచ్చినప్పుడు చెప్పారు, గతంలో ఇక్కడ దూపాటి దగ్గర మన పాయింట్లు చూసాం సార్, చివరి దశలో ఆ పెట్రోల్ కు దానికి అని చెప్పేసి అటు వెళ్ళిపోయినాయని చెప్పేసి ఆ గుత్తి దగ్గర ఇట్లా మిస్ అయిపోయిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకంటే కర్నూలు అనేది ఇప్పుడు బాగా అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది. ఓరవకర్ అనేది మనకు నోట్ పాయింట్ వచ్చింది, పారిశ్రామిక కేంద్రం వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ఎఫ్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇక్కడ కర్నూలులో. ఎందుకంటే మనకు దేశంలో ఇండియాలో పారిశ్రామిక కేంద్రాలు 13 ప్రకటిస్తే పార్లమెంట్ సాక్షిగా అందులో ఓర్వకల్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్. అటువంటి ప్లేస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎఫ్సీఐ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది.